మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని మనందరం చేరుకోవాలనుకుంటాం. మన మధ్య ఒక స్పర్ధ కూడా ఉంటుంది, ఎవరా లక్ష్యాన్ని అత్యంత త్వరగా చేరుకుంటారని. ఇక అందుకోసం మనం అందరం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పెద్ద పెద్ద అడుగులు వేస్తాం, త్వరగా నడుస్తాం. ఎందుకంటే త్వరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి. కానీ ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, లక్ష్యం ఎప్పుడు మనకు దగ్గరగా ఉండదు. ఒక్కోసారి దాన్ని వెతకాల్సి ఉంటుంది. ఆ యాత్ర చాలా కఠినంగా కూడా ఉండొచ్చు. అందుకే కేవలం ఈ కారణంతోనే మనం వేగంగా నడవటం, తొందరగా వెళ్ళటం ఒక్కటే ముఖ్యం కాదు. దానికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆలోచించి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం. ఆలోచించి అర్థం చేసుకుని వేసే ఒక్క అడుగైనా సరే ఆ అడుగు ఎంతో ఉత్తమమైనది అవుతుంది. ఎప్పుడు ఎక్కడ మలుపు తిరగాలి, ఎప్పుడు ఎక్కడ మలుపు తిరగకూడదు, ఎప్పుడు వేగంగా ప్రయాణం చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ఆగకూడదు, వీటన్నిటి జ్ఞానం సంపాదించడం కూడా అత్యంత అవసరం. ఆ ఆలోచనతో పాటుగా వెళ్ళటం ఎంతో అవసరం. అందుకని కేవలం వేగంగా వెళ్ళటం కాదు, ఆలోచించి అర్థం చేసుకుని వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఇక రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.